జోగులాంబ గద్వాల జిల్లా తుపత్రాల గ్రామంలో శ్రీరామ నవమి వేడుకల్ని వినూత్న రీతిలో నిర్వహిస్తున్నారు. రామాలయ అర్చకులు చక్రవర్తి ఆచార్యులు బియ్యపు గింజలపై శ్రీరాముని నామాలను రాసి తన భక్తిని చాటుకున్నాడు. గత 10 సంవత్సరాలుగా తనదైన శైలిలో రాముడిపై ఉన్న భక్తి భావాన్ని చాటుతున్నాడు. 36,000 బియ్యపు గింజలపై శ్రీరామ నామం రాసి సీతారాముల కళ్యాణ తలంబ్రాల్లో కలిపి భక్తులకు పంచడం ఆనవాయితీగా పెట్టుకున్నారు. ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని తాను ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆచార్యులు తెలిపారు. గ్రామ పూజారిగా చక్రవర్తి ఆచార్యులు, జోగులాంబ గద్వాల జిల్లా ధూపదీప నైవేద్య అధ్యక్షులు అయినటువంటి మేము గత 15 సంవత్సరాల నుంచి బియ్యపు గింజలపై శ్రీరామనామాన్ని లిఖిస్తూ అక్షతల్లో కలిపేటటువంటి బియ్యంలో మరి వాటిని శ్రీరామనామం రాసినటువంటి గతంలో 1000 నుంచి మొదలు పెట్టుకొని 36,116 బియ్యపు గింజలను ఈరోజు పోయే ఆదివారం రోజు కళ్యాణంలో భద్రాద్రిలో సీతారామయ్య వారికి ఎలా అలంకరణ చేసి ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తారో మరి అట్లాగే తుపత్రాల గ్రామంలో కూడా అంగరంగ వైభవంగా అద్భుతంగా ఈ యొక్క సీతారాముల వారి కళ్యాణోత్సవం కన్నుల విందుగా జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా హరే రామ హరే కృష్ణ అన్నట్లు బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వ మరోగద అజాడ్యం వాకుడుత్పంచ హనుమాస్మరణాద్భవేత అన్నట్లు ఆ యొక్క హనుమంతుని నిరంతరం కొలుస్తూ సీతారాముల వారిని ఆరాధిస్తూ మనం ఎప్పుడు కూడా భగవంతునిపై సంలగ్నం చేసి మన మనసుని ఆ భగవంతునిపై ఎప్పుడైతే నిరంతరం భగవన్నామ స్మరణ చేస్తామో అనన్య చింతయంతో మాం ఏ జన పర్యుపాసితే అన్నట్లు మనందరి కూడా సుభిక్షంగా క్షేమంగా ఆ యొక్క ధనధాన్యాభివృద్ధి అందరికీ కూడా ప్రతి రైతుకు కూడా ఈ యొక్క మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఆనందంగా సీతారాముల వారి కృపా కటాక్షాలతో సకాలంలో వర్షాలు కురిసి మరి ఈ యొక్క రైతు కూడా ప్రతి ఒక్కరు కూడా ఆనంద డోలాయమానంలో ఉంటూ ఈ పండగని అంగరంగ వైభవంగా అద్భుతంగా ప్రతి గ్రామంలో జరుపుకొని సీతారాముల వారి ఉత్సవాలు మన ఇంట్లో జరిగే ఉత్సవాలుగా భావిస్తూ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటూ మీ ఆచార్య చక్రవర్తి. జై శ్రీమన్నారాయణ.